అందరికి నమస్కారాలు. ఈరోజు హల్లులు వాటి నామాల గురించి తెలుసుకుందామా. క, చ, ట, త, ప వీటిని పరుషాలు లేదా వర్గ ప్రథమాక్షరములు అని అంటారు. గ, జ, డ, ద, బ వీటిని సరళాలు లేదా వర్గ తృతీయాక్షరాలు అని అంటారు. నెక్స్ట్ ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ వీటిని వర్గ యుక్కులు లేదా వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు అని అంటారు. నెక్స్ట్ ఇన్య, ఇని, అణ, నా, మా అనే అక్షరాలను అనునాసికాలు లేదా వర్గ పంచమాక్షరాలు అని అంటారు. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను వర్గములు అని అంటారు. వీటిని వర్గాక్షరాలని కూడా అనొచ్చు. యా, రా, లా, వా వీటిని అంతస్తాలు అని అంటాం. షే, ష, స, హ అనే అక్షరాలని ఉష్మాలు అంటాం. అంటే ఊది పలికే వాటిని ఉష్మాలు అని అంటాం. బండిరాని శకట రేఫ అని అంటాం. కా నుంచి ఇని వరకు ఉన్నదాన్ని కావర్గము అంటాము. ఖ, ఖ, గ, ఘ, ఇన్య చావర్గము. చా నుంచి ఇని వరకు చావర్గం అంటాం. దీనిలో చ, ఛ, జ, ఝ, ఇని అనే అక్షరాలు వస్తాయి. టా నుంచి అనా వరకు ఉన్నటువంటి అక్షరాలను టావర్గం అంటాము. దీనిలో ట, ఠ, డ, ఢ, అణ అక్షరాలు వస్తాయి. తా నుండి నా వరకు ఉన్న అక్షరాలని తావర్గం అంటాము. త, థ, ద, ధ, న. పా నుండి మా వరకు ఉన్న అక్షరాలని పావర్గము అని అంటాము. వీటిలో ప, ఫ, బ, భ, మా అనే అక్షరాలు వస్తాయి. కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలన్నిటినీ ప్రాణులు అని అంటారు. ధన్యవాదాలు.